హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు పచ్చి కందుల కారం చేశాను. చపాతీలోకి సంగటిలోకి సూపర్గా ఉంది ఈ కూర. చిన్న టమాటోగా కోసుకొని పెట్టుకోవాలి. ఒక ఎర్రగడ్డ కోసి పెట్టుకోవాలి. ఎర్రగడ్డ తిరగవాతలాగా కాకుండా 4 దబ్బలుగా కోసి పెట్టుకుంటే చాలు. కారానికి అలా అయితేనే బాగుంటుంది. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర సాసవులు వేసుకోవాలి. జీలకర్ర సాసవులు వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమోటాకాయలు వేసుకోవాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు శనగింజలు వేసేటప్పుడు శనగింజలు 4 సార్లు వేసిన తర్వాత కందులు, అనుములు ఒక్కొక్కసారి అట్లా వేసేటోళ్ళు. ఇప్పుడు ఉత్త శనక్కాయ వేస్తున్నారు. అప్పుడు కందులు, అనుములు, ఆందాలు ఏమీ కొనవసరం లేదు. ఇప్పుడు అన్నీ కొనాల్సి వస్తుంది. కందులతో పాటు నేను శనగింజలు కూడా తీసుకున్నాను. కందులు తక్కువే ఉన్నాయనేసి అందుకే కుక్కర్లో పెట్టుకున్నాను. నార్మల్గా అయితే పెనుములో అయినా చేసేసుకోవచ్చు. ఒక విజిల్ అయితే సరిపోతుంది కుక్కర్లో. వీటికి మసాలా శనగింజలు, తెల్లగడ్డ, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి. కారానికి దేనికైనా నేను ఈ మసాలానే వేస్తాను. మీరు చూసినట్టయితే ముందు వీడియోలో కాకరకాయ కూర చేశాను, దానికి కూడా సేమ్ మసాలా. చింతపండు ఇప్పుడైనా వేసేసుకోవచ్చు, లేదు అంటే మనం నీళ్ళు వేసుకుంటాం కదా కూరలో, అప్పుడైనా నానబెట్టుకొని వేసుకోవచ్చు. నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను. ఈ విధంగా కొట్టి పెట్టుకోవాలి. మెత్తగా లేకుండా శనగింజలు మొక్కగా మెదగాలి. ఈ విధంగా ఏగిన తర్వాత వాటిలో ఈ పొడి వేసేసుకొని కలబెట్టుకోవడమే. అలసిందల కారమైనా ఇట్లే ఈ మసాలానే అలసిందల కారమైనా అనపగింజల కారమైనా ఈ విధంగా కలబెట్టుకునేసి మనకు నీళ్ళు ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. సంగటి అయితే కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పడతాయి. నీళ్ళు వేసేసుకోవడమే, ఉప్పు వేసేసుకొని కలబెట్టుకోవడమే. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ముందే కందులు పచ్చి కాబట్టి. శనగింజల కోసం నేను కుక్కర్లో చేసుకుంటున్నాను, లేదు పెనంలో అయితే సరిపోతుంది. ఈ విధంగా చూడండి, యమ్మీగా బాగుంది సంగట్లేకి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.